హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ధర్మ సందేహంలో సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలి, అసలు అర్థం ఏమిటి తెలుసుకుందాం. 8 అంగాలతో నమస్కారం చేయడమే సాష్టాంగ నమస్కారం. అంటే 2 కాళ్ళు, 2 చేతులు, తల, మనసు, బుద్ధి, ఆత్మ అవే 8 అంగములు. బోర్లా పడుకొని 2 చేతులు ముందుకు చాచి జోడించి, 2 కాళ్ళు వెనక్కు చాచి జోడించి తల నేలపై మోపి, మనసు, బుద్ధి, ఆత్మలను తదేకంగా నిలిపి వినయంతో భగవంతునికి, గురువుకి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. నేలపై పడుకుంటే మట్టి అంటుకుంటుందని సంకోచం లేకుండా ఒక కర్రలా ముందుకు పడి దేవుని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేయాలి. అయితే దేవాలయ గర్భగుడిలో ముఖమండపంలో సాష్టాంగ పడకూడదని చెప్తారు. ఎందుకంటే అలా చేసినప్పుడు మన కాళ్ళు వెనక వేరే ఉపాలయం వైపు కానీ భక్తుల వైపు కానీ తిరిగితే అపచారం అవుతుందని. కాగా సాష్టాంగ నమస్కారంలో అంతర్యం ఏమిటంటే, ఓ మహానుభావ, మీకు మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా నేను దాసుడిని, మీరే నాకు సర్వాత్మాన ఉపకారకులు అని తెలియచేయడమే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.